ఐయుఐ ఐవీఎఫ్ రెండు ఉంటాయి కదా మేడం, ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? అలాగే ఐయుఐ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు, ఐవీఎఫ్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు? ఐయుఐ అనేది హస్బెండ్ స్పర్మ్ తీసుకొని యూట్రస్లో ఎక్కించడాన్ని ఐయుఐ అంటాం. దాన్ని కొంచెం వాష్ చేసి కాన్సన్ట్రేట్ చేసి యూట్రస్లో పెడతాం అన్నమాట. అది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో పెడతాం, దాన్ని ఐయుఐ అంటాం. ఐయుఐ సక్సెస్ రేట్ అనేది యావరేజ్ అరౌండ్ 10 to 15% ఉంటుంది. ఓకే. సో చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ నియర్ టు న్యాచురల్లే ఉంటుంది ట్రీట్మెంట్. ఎగ్ డెవలప్మెంట్ అంతా అబ్జర్వ్ చేసి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఓన్లీ మామూలుగా కాకుండా న్యాచురల్గా కాకుండా యూట్రస్లో పెడుతున్నాం కాబట్టి అంత తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ ఐయుఐ అనేది చేయాలి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, ట్యూబ్స్ ఫంక్షనింగ్గా ఉండాలి. రెండోది స్పర్మ్ క్వాలిటీ అనేది నియర్ టు నార్మల్ అన్న ఉండాలి. చాలా ప్రాబ్లం ఉందనుకోండి, నార్మల్ స్పర్మ్ కౌంట్ ఈజ్ 16 million, ఏదో 1-2 million ఉందనుకోండి, అలాంటి స్పర్మ్తో ఐయుఐ చేసిన ఉపయోగం ఉండదు. జస్ట్ ఏంటంటే చేసామంటే చేసామన్నట్టు. సో అందుకని క్రైటీరియా ఉంటాయి, ఇంత స్పర్మ్ కౌంట్ ఉంది, ఇంత స్పర్మ్ మొటిలిటీ ఉంది అంటేనే మనం చేయగలుగుతాం. ఓవరాల్గా ఏమంటే అబౌవ్ 5 million టోటల్ మొటైల్ స్పర్మ్ కౌంట్ ఉంటే ఐయుఐ సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళకే సజెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలా, ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉండాలి. సో దానికి మెడిసిన్స్ వాడి కూడా ట్రై చేయొచ్చు. ఎగ్ రిలీజ్కి మెడిసిన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చేసి ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ టైంలో చేస్తాం. సో ఐయుఐ అనేది యంగ్ ఏజ్లో కొంచెం ట్రై చేశారు, ఒక 3 years 2 years అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మనము ఐయుఐ సజెస్ట్ చేస్తాం, ప్రొవైడెడ్ ట్యూబ్స్ స్పర్మ్ నియర్ టు నార్మల్ ఉంటే. ఐవీఎఫ్ అంటే ఇంకా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, స్పర్మ్ ప్రాబ్లం ఉన్నా, ఆర్ ఐయుఐ ఫెయిల్ అయినా, చాలా మల్టిపుల్ అటెంప్ట్స్ 3-4 cycles ఐయుఐ చేశారు, సక్సెస్ అవ్వలేదు, సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. లేదా ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి దగ్గర టైం తక్కువ ఉంది, సో బెటర్ పాసిబిలిటీ ఏంటి అనేది చూసినప్పుడు ఐవీఎఫ్లో ఏంటంటే సక్సెస్ రేట్ రిలేటివ్గా మంత్ ఆన్ మంత్ బెటర్ ఉంటుంది అనమాట ఐయుఐ కంటే. ఐయుఐ 10 to 15% అనుకోండి, ఐవీఎఫ్ అరౌండ్ మినిమంలో మినిమం 20-30% ఉంటుంది. సో పర్ సైకిల్ వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ పెట్టుకోగలమో అనుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ ఎనీ డే. కాకపోతే సింపుల్ ట్రీట్మెంట్ తక్కువ కాస్ట్లో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఐయుఐ ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలా, స్పర్మ్ బాగుండాలి.